అలసిపోయారు. రెండవదిగా త్రాగడానికి నీళ్లు లేకపోయినవి, నీళ్లు ఉన్నవి కానీ చేదైనవి, నీళ్లు ఉన్నవి కానీ చేదైనవి, త్రాగడానికి ఎంత మాత్రము కూడా పనికి రావయి. అలాంటి పరిస్థితులలో వారు ప్రజలందరూ కూడా మోషే అడగగా మోషే వారికి ఇవ్వబోయేటువంటి దానికి వచ్చి దేవుడితో మాట్లాడినప్పుడు ప్రభు చెప్పిన మాట అక్కడ మనకి తెలియచేయబడుతుంది. ఆ విధంగా పిల్లరా వారు ప్రయాణము వల్ల అలసిపోయారు. దాహము చేత తట్టుకొని నీళ్లు త్రాగలిగినప్పుడు అది మారాడు నీళ్లు వారికి కలిగినవి. ఆ మారాడు నీళ్లను దేవుడు ఏమిగా మార్చాడు? మధురముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఒక చెట్టు కొమ్మనైనా నీడని మధురములాయను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా, నీ కుటుంబంలో కూడా ఎలాంటి చేదైన అనుభవాలు కూడా నీ ప్రయాణము చేస్తున్నప్పుడు క్రీస్తు అనేటువంటి దేవుడిని నీ హృదయంలోనికి చేర్చుకుంటే ఆ నీళ్లలో కొమ్మని వేయగా నీళ్లు మధురమైనట్లుగా చేదైన నీ బ్రతుకులో, పాప సంబంధమైన బ్రతుకులో దేవుడిని చేర్చుకోగలిగితే కనుక నీ బ్రతుకు కూడా మధురముగా మార్చు.